కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖపట్నంలో, అనకాపల్లిలో, అరకులో విశాఖ అనకాపల్లి అరకు ఉత్సవాలు జాతీయ స్థాయిలోనే ఈ ఉత్సవాలు తీసుకెళ్లాలనే ఆలోచనతో మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నాన్ని ఫైనాన్షియల్ క్యాపిటల్ గా రూపుదిద్దడమే కాకుండా టూరిజం క్యాపిటల్ గా కూడా అభివృద్ధి పరచాలనేటువంటి ఆలోచనతోనే విశాఖ ఉత్సవం ద్వారా ఉత్తరాంధ్ర ఉన్నటువంటి సాంప్రదాయాలు, సంస్కృతి, ఇక్కడ ఉన్నటువంటి రుచులు ఇవన్నీ కూడా ప్రజలకు తెలిసే విధంగా ప్రమోట్ చేయాలనేటువంటి ఆలోచనతోనే ఇటువంటి మంచి కార్యక్రమం చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అటు విశాఖపట్నంలోను, అనకాపల్లి కేంద్రంగా మొట్టమొదటిసారిగా జరగబోతా ఉంది. అరకులో గతంలో కూడా జరిగే మళ్ళీ ఈ కార్యక్రమం ఈ ఏడాది జరగడానికి కావాల్సినటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. వీటికి సంబంధించినంత వరకు విశాఖపట్నానికి, అనకాపల్లి జిల్లాకు రాష్ట్రంలోనే అతిపెద్ద నగరంగా అనకాపల్లి ఉంది, విశాఖపట్నం ఉంది. వీటితో పాటు అతిపెద్ద ఆర్థిక నగరంగా, గ్రోత్ ఇంజిన్గా విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలు భవిష్యత్తులో జరగబోయేటువంటి పారిశ్రామికీకరణకు కర్టెన్ రైజర్గా ఈ విశాఖ ఉత్సవం ఈ మధ్యకాలంలో ఈ ప్రభుత్వం వచ్చాక సుమారు 4 లక్షల నుంచి 5 లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి పరిశ్రమలు మన ప్రాంతానికి వచ్చేటువంటి ఒక మంచి అవకాశాన్ని సద్వినియోగపరుస్తూ కర్టెన్ రైజర్గా ఈ విశాఖ ఉత్సవాన్ని ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి స్వాగతిస్తూ దానికి మీ అందరూ కూడా సహకరించాల్సిందిగా, ఈ విశాఖ ఉత్సవానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు శాసనసభ్యులు, పెందుర్తి శాసనసభ్యులు సోదరులు మంచిగల రమేష్ గారు మీకు వివరిస్తారు.